హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. క్లీనింగ్, ఫ్రై పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుందండి బోటి ఫ్రై. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఒక పెద్ద బేసన్లోకి బోటి వేసేసుకొని వేడి వేడి వాటర్ వేసుకోవాలండి. బాగా మరిగిన నీళ్లు వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి క్లీనింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. వేడి మామూలుగా అస్సలు ఉండకూడదు. బాగా మరిగిన నీళ్లు వేసేసుకోవాలి. మరిగిన నీళ్ళు వేసేసుకొని ఇలా చక్కగా బాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ బొంత పార్ట్ ఉంది కదండి, ఇది తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇది మెయిన్ క్లీనింగ్ ఇది కదండి. చక్కగా ఇలా స్పూన్తో క్లీన్ చేసుకోవాలండి. స్పూన్తో ఇలా అంటే అదంతా మనకి క్లీన్ అయిపోతుంది. బాగా వేడి నీళ్ళు, వేడి సరిపోలేదనుకోండి మరొకసారి బాగా వేడి నీళ్ళలో మరొకసారి ముంచండి. ముంచి తీస్తే సరిపోతుంది, చక్కగా వచ్చేస్తుంది. స్పూన్తో ఇలా మనం రబ్ చేసేస్తే క్లీన్ అయిపోతుందండి. పైన లేయర్ మొత్తం మనకి క్లీన్ అయిపోతుంది చక్కగా. ఇది కొంతమంది క్లీన్ చేయకుండా వండుతారండి. అలా వండుకుంటే మాత్రం అస్సలు చూడండి ఎంత తెల్లగా నీట్గా క్లీన్ అయిపోయిందో. చక్కగా ఇలా క్లీన్ చేసుకోవాలండి, ఏ మాత్రం ఉండకుండా. బాగా వేడివేడి నీళ్ళలో వేసేస్తే స్పూన్తో మనం ఇలా స్క్రబ్ చేయగానే వచ్చేస్తుంది మనకి గీకగానే. తర్వాత ఈ నెక్స్ట్ మిగిలిన పార్ట్స్ కూడా చక్కగా వేడి నీళ్ళలో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని చూడండి ఎంత తెల్లగా కడిగేసానో. ఇలా చక్కగా తెల్లగా మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కుక్కర్లోకి యాడ్ చేసేసాను నేను. ప్రాసెస్ ఇప్పుడు కరెక్ట్ అసలైన ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అందులో తగినన్ని వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని చక్కగా 7 to 8 విజిల్స్ ఇవ్వాలండి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది బోటి. 7 to 8 విజిల్స్ ఇవ్వాలి. 8 విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్ తీసేసి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఇవి వేస్ట్ అయిపోకుండా మనకి దీనితో బోటి చారు చేసుకోవచ్చు. ఇది నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఈ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసిన వాటర్తో, బోటి ఉడికిన వాటర్తో మనం బోటి సాంబార్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, కమ్మగా రుచిగా. నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని. ఇలా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని బోటి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆల్రెడీ మనం చక్కగా వాష్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, అందులోనే ఉల్లిపాయలు, ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా చక్కగా హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు. మంచిగా ఇది ఫ్రై రెసిపీ కాబట్టి, బోటి ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు మంచిగా బాగా మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి దానివల్ల, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వడం వల్ల. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఎక్కువగానే వేసేసుకోవాలండి. నార్మల్గా మనం చికెన్లో, మటన్లో అయితే ముందుగానే చికెన్, మటన్కి పీసెస్కి పట్టించుకొని మ్యారినేట్ చేసుకుంటాం కదా. దీనికి అలా కాదు కాబట్టి పోపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బోటి అందులోకి యాడ్ చేసేసుకోవాలి.
చక్కగా ఇష్టం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చక్కగా మనం డ్రైన్ అవుట్ చేసుకున్న ఉడికించుకున్న బోటి అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు పోపు ఫ్లేవర్ అంతా కూడా బోటికి పట్టుకొని మంచిగా ఉడుకుతుంది. అలా ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి పోపులో బోటి. తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసేసుకోవాలండి. మన బోటి క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో దానికి తగినంత కారం వేసేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. నేను ఇందులో కొవ్వు పార్ట్ అంతా కూడా తీసేసానండి. ఫ్యాట్ అనేసి ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేస్తున్నాను. గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఉడికించేటప్పుడు ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి. కాస్త తక్కువగా పడుతుంది. చూసుకొని వేసుకోవాలి ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత అంతా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఉప్పు, కారాలు, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బోటి పీసెస్కి పట్టుకొని మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. బోటి ఫ్రై ఇలా చేసుకోవడం వల్ల మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. చూడండి మంచిగా ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోటి ఫ్రై రెడీ అయిపోయింది. నా స్టైల్లో మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. అసలు అన్నం కాంబినేషన్లో కన్నా ఊరికే కూడా తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.